హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ రోజుదనమాట. ఇంక ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ మా మ్యారేజ్ అప్పుడుది, మా వదిన వాళ్ళ మ్యారేజ్ అప్పుడు, పిల్లలు చిన్నప్పుడు అట్లా ఫొటోస్ అన్నీ మా మామయ్య హాల్లో పెట్టి ఉంచుతారనమాట. ఇంకా అవన్నీ ఒకసారి మీతో చూపిద్దామని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు పూలు అవి తీసుకొచ్చారు కదా, ఇంకా అవి మామిడాకులు అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా అవి మెయిన్ ఎంట్రన్స్కి డెకరేషన్ లాగా పెట్టాము. ఇంకా ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. మేము బుక్ చేసిన ఫంక్షన్ హాల్ ఏంటంటే వెంకటేష్ గ్రాండ్ అని చెప్పి ఎస్విఎన్ కాలనీలో ఉండిద్ది. మా ఇంటికి చాలా దగ్గర అనమాట. ఇంకా అది బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ ఫంక్షన్ టైం అంటే ఎగ్జాక్ట్ ముహూర్తం అట్లా ఏం లేదనమాట. మనకి పెళ్ళిళ్ళలో ముహూర్తం ఉండదు, అట్లా ఏం లేదు. మార్నింగ్ 10 నుంచి 12 లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు బట్టలు అని చెప్పి చెప్పారనమాట. సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అట్లా అయ్యింది. ఇంకా నా సబ్స్క్రైబర్లో చాలామందికి తెలుసు ఇంతకీ ఫంక్షన్ ఎవరికి ఏంటి అనేది. ఇంకా తెలియకుండా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. చెర్రీకను రుషిక్ అనమాట, వీళ్ళిద్దరికీ బట్టల ఫంక్షన్ అనమాట. వీళ్ళు ఎవరు అంటే మా శరత్ మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ బావ అనమాట. వాళ్ళ పిల్లలకి మేము బట్టలు ఇస్తున్నాము. ఇంకా అందరూ మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ముందు మా ఇంటికే వచ్చేసారనమాట. అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళు ఫోన్ చేశారనమాట, బయలుదేరేపు మేము ఇట్లా గుంటూరు దాకా వచ్చేసాము, ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి కాల్ చేశారు. కాల్ చేస్తే మేమన్నాం అది ఇంకా అవ్వలేదు, ఇక్కడికే రండి అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. పిల్లలిద్దరు అవుట్ఫిట్లు అయితే ఇవన్నమాట, షేర్వానీలు. నేను ఇంతకుముందు ముందు వీడియోస్లో చూపించాను కదా, ఒక గాంధీ ఖాదీ బండార్లు కొన్ని తీసుకున్నాము అదే షేర్వానీ లాగా అని చెప్పి. చెర్రీకి ఒక్కడికే దొరికింది అవుట్ఫిట్, రుషిక్కి దొరకలేదని చెప్పాను కదా. ఇంకెక్కడ చూసినా అట్లాంటి సేమ్ది కనిపించలేదన్నమాట. ఇంకా సరే ఇద్దరికి ఒకటే వేస్తే బాగుండిద్ది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ షాపింగ్ చేశారనమాట. ఇద్దరికి సేమ్ది ఇట్లాగా బ్లూ కలర్ది చాలా బాగుంది ఇద్దరికి. ఇంకా మేము వెళ్ళక ముందే చుట్టాలు కొంతమంది వచ్చున్నారనమాట. ఇంక ఇక్కడ మా చైత్ర చూసారా, అక్కడ మా వదిన చేత ఇవి చెంపసౌరాలు అవి ఉంటాయి కదా, మాటీలు అవి ఇంటి దగ్గర పెట్టలేదన్నమాట. టైం అయిపోతుందని హడావిడిగా అని చెప్పి పెట్టలేదన్నమాట. ఇంకా అది నాకు కావాలి, నేను పెట్టుకుంటానంటే ఇంకా మా వదిన సరే నేను పెడతాలే ఫంక్షన్ హాల్ తీసుకెళ్ళి అని చెప్పి ఇంకా అక్కడ పెడుతుంది. ఇంకా పిల్లలిద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మా అత్తయ్య మామయ్య అమ్మమ్మను తాతయ్య అవుతారు కదా, ఇంకా ఇద్దరు పిల్లలకి ఇస్తున్నాం అనమాట బట్టలు. అంటే మా చెర్రీ ఏజ్ ఏమో 15 ఇయర్స్, మా ఋషిక్ ఏజ్ ఏమో 9 ఇయర్స్ అనమాట. సో ఇద్దరికి ఇచ్చేద్దాము అని చెప్పి ఇంక ఇద్దరికి ఇస్తున్నాము. ఇంకా చెర్రీకేమో అత్తయ్య వాళ్ళు ఇస్తున్నారనమాట. ఇంకా ఋషిక్కేమో మమ్మల్ని ఇమ్మని చెప్పారు. అంటే శరత్ మేనమామ కదా, ఒకరికి మేము ఇస్తాము, ఒకరికి మీరు ఇవ్వండి అని చెప్పారు. ఇంకా పెద్దవాడు చెర్రీ కాబట్టి చెర్రీకి మా అత్తయ్య మామయ్య ఇస్తున్నారు. ఫంక్షన్ హాల్ వచ్చేసి లిమిట్ వచ్చేసి 200 నుంచి 250 మెంబర్స్ వరకే అనమాట. ఇంకా ఎక్కువ అయితే అలో చేయమని చెప్పారు. ఇంకా అది కాక అప్పుడు ఆగస్ట్లో అంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజన్ కాబట్టి ఇంకా మాకు ఇది మా ఇంటికి దగ్గర అనమాట. ఇంకా ఇది దొరికింది మాకు. ఇంకా మేము అనుకున్న టయానికి అది ఇంక ఇది దొరికింది అనమాట. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కానీ కొంచెం పెద్ద ఫంక్షన్ హాల్స్ కాదు, ఓల్డ్గా అట్లా ఉన్నాయి అనమాట. ఇంక ఇదైతే కొంచెం న్యూగా ఉంది, బాగుంది. సరే లిమిటెడ్ పీపుల్తోనే చేసుకుందాము అని చెప్పి ఇంక ఇది బుక్ చేశారనమాట. 250 మెంబర్స్కి 200 to 250 మెంబర్స్ అని చెప్పారు కదా, ఇంకా మాకు 250 మెంబర్స్ అయ్యారనమాట. ఇంకా చాలామందిని పిలవలేకపోయామన్నమాట. అంటే మామయ్య టీచర్ కాబట్టి కొలీగ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కదా, ఇంకా ఎక్కువ మందిని పిలవలేకపోయాము. ఇంకా 250 మెంబర్స్లోనే ఇంకా మెయిన్ చుట్టాలను కూడా మెయిన్ వాళ్ళని అట్లాగే పిలిచామన్నమాట. ఇంకా గుంటూరులో
మ్యాక్సిమం గుంటూరులో వాళ్ళనే కొంచెం ఎక్కువ మందిని పిలిచాము. ఇంకా బయట అంటే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళని తక్కువ మందిని అట్లాగా మెయిన్ వాళ్ళనే పిలిచామన్నమాట. ఆ ఫంక్షన్ హాల్ లిమిటెడ్ అవ్వటం వల్ల ఇంకా అంతమందికి చేసుకున్నాం అనమాట. అట్లా అంతమందికి చేసుకున్నా బాగా గ్రాండ్గానే చేసుకున్నాం అనమాట. చాలా బాగా అయ్యింది ఫంక్షన్ అయితే, అన్ని విధాలుగా చాలా బాగా అయిందనమాట. ఇంకా తను హరన్నయ్య వాళ్ళ అమ్మ అనమాట. పిల్లలు బట్టలు మార్చుకునే లోపే కొన్ని ఫొటోస్ తీయించుకుందాము అని చెప్పి గ్రూప్ ఫొటోస్ అవి తీయించుకుంటున్నాము. ఇంకా వీళ్ళు మా అన్నారం తాతయ్యను నాయనమ్మ, మీకు తెలుసు కదా మా అత్తయ్య వాళ్ళ అమ్మా నాన్న అనమాట. ఇక్కడ ఈ ఫోటోలో మా అత్తయ్య మామయ్య కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఒక ఫుల్ పిక్చర్ లాగా, ఫ్యామిలీ పిక్చర్ లాగా అయ్యేది అనిపించింది. కానీ అత్తయ్య వాళ్ళు ఏంటంటే బట్టలు ఇచ్చిన వెంటనే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయారనమాట. ఈ ఫంక్షన్ హాల్ ఎట్లా అంటే ఒక ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ ఉండిద్ది, ఇంకో ఫ్లోర్లో డైనింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళారనమాట. అంటే ఫుడ్ దగ్గర అన్నీ అంటే రెడీ అయినాయా లేదా అని చెప్పి చూడటానికి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళందరూ మా చుట్టాలన్నమాట. ఇంకా ఆ రెడ్ కలర్ శారీ నేను చెప్పాను కదా మా పెద్ద వదిన అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అనమాట. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా అయ్యింది. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట. అంటే సింపుల్గా మీన్స్ లిమిటెడ్ పీపుల్తో చేసుకున్న చాలా బాగా జరిగింది అనిపించింది. ఇంకా వాళ్ళిద్దరు ఎవరంటే శరత్తో మాట్లాడుతుంది, శరత్కి బావలు అవుతారనమాట వాళ్ళిద్దరు. ఇంకా ఇక్కడ మా ఆంటీ మీకు చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ ఇంటికి పూజకి కూడా వెళ్ళాం కదా ఆంటీ అనమాట. ఆంటీ కూడా గుంటూరులోనే ఉంటారు. ఇంకా చైత్ర మా అమ్మ అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీయించుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. మా చైత్రాన్ని చూస్తుంటే మా చైత్ర డ్రెస్సింగ్ స్టైల్ అదంతా చూస్తుంటే మాయాబజార్ సినిమాలో సావిత్రి గుర్తొచ్చిందనమాట. అట్లా నడవటం కూడా అట్లానే నడుస్తూ ఉంది. మా చైత్రకైతే ఆ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఆ హెయిర్ స్టైల్ కానీ దానికి బాగుంది అనిపించింది. ఇంకా ఒకళ్ళ తర్వాత బట్టలు మార్చుకొని వచ్చారు చూసారా, పంచెలు కట్టుకున్నారనమాట పిల్లలు. అవేంటి అంటే మనం కట్టే పంచెల్లాగా కాకుండా ప్యాంటులాగా వస్తాయి కదా అట్లాంటివి అనమాట. అవైతే పిల్లలకి కంఫర్ట్ ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా అట్లాంటివే తీసుకుని, అదిగాక పాతకాలంలోని పంచెలు అంటే కట్టే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. సో ఇంక ఇట్లాంటివే తీసుకున్నాము. ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అక్షంతలు వేస్తున్నారు. మా కృష్ణవేనక్క మీకు తెలుసు కదా. నేను అందరి ఈ వీడియోస్ పెట్టట్లేదు అనమాట. అంటే అందరు అక్షంతలు వేసినవి అవన్నీ పెట్టట్లేదు. ఇంకా అంటే నా వీడియోస్లో ఎప్పుడు కనిపించే వాళ్ళవి మాత్రమే పెడుతున్నాను అనమాట. ఇంకా మా అమ్మ మా నాన్న మా అన్నయ్య వదిన అక్షంతలు వేయడానికి వచ్చారు. సరే ఒక ఫ్యామిలీ ఫోటోలా తీయించుకుందాము అని చెప్పి ఇంకా ఫోటో తీయించుకున్నాము. అప్పుడు శరత్ లేడనమాట. శరత్ ఎక్కడికో కిందకి వెళ్ళినట్టున్నాడు. సరే శరత్ కూడా ఉంటే బాగుంటుంది, అందరికి ఒక ఫోటో తీయించుకోవచ్చు అనుకుంటే ఇంకా శరత్ లేడనమాట. సరేలే ఇంక మన వాటికి తీయించుకుందామని చెప్పి ఒక ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నాము. పిల్లలతో కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీయించుకోవాలి అంటే నాయనో అసలు ఎంత టార్చర్ అంటే మనకి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడరు అనమాట. అట్లా అసలు చాలా టైం పట్టింది అట్లా ఫొటోస్ తీయించుకునే పిల్లలతోటి. ఇంకా వీళ్ళందరూ మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ కూతురు, కొడుకు, కోడలు, మనవరాళ్ళు అట్లాగా మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళల్లో మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ మిస్ అయ్యారు అండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు మిస్ అయ్యారనమాట. వాళ్ళిద్దరు ఉన్నట్టయితే వీళ్ళు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఉన్నట్లేను. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను జ్యోతి అని చెప్పి తను వాళ్ళ బాబు వీళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారు. ఇంకా వాళ్ళతో పాటు మా వదిన ఒక ఫోటో తీయించుకుంది. మా పెద్ద మామయ్య మా మామయ్య కలిసి ఒక ఫ్రేమ్లో ఇక్కడ కనిపించారనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇద్దరు మామయ్యలకి చెల్లెలు అనమాట. తను ఆ అమ్మ పెదనాన్న, ఇంకా ఆ అక్కేమో ఆ అమ్మ వాళ్ళ కూతురు పెద్దమ్మాయి అనమాట. నా పాత వీడియోలో అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పేటి వీడియోలో వీళ్ళిద్దరు ఉంటారనమాట. వీళ్ళిద్దరు ముందు రోజు వచ్చారనమాట మా ఇంటికి. ఇంకా మేము ఆ రోజు ఏమనుకున్నామంటే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుంటే బాగుండని చెప్పి అనుకున్నాం, కానీ కుదరలేదనమాట. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఈ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఒకటి తీయించుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంక ఇక్కడ మా తమ్ముడు వచ్చాడనమాట. మా తమ్ముడితో పాటు ఇంకా అప్పుడు శరత్ కూడా పైకి వచ్చేసాడు. ఇంకా అందరం ఒక ఫోటో తీయించుకున్నాము. ఇంకా వీళ్ళు ఎవరు అంటే ఇప్పుడు చెర్రీ పక్కన చూసారు ఆ బాబాయి, ఇంకా ఈ పిన్ని, వీళ్ళిద్దరూ శరత్ వాళ్ళకి మేనమావలాగా అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారనమాట. వీళ్ళు అసలు ఇంట్లో మనుషుల్లాగే అనమాట. మా ఫ్యామిలీలో ఇంట్లో మనుషుల్లాగే. ఇంకా
అంత క్లోజ్ అనమాట. శరత్ వాళ్ళకైనా మా వదిన వాళ్ళకైనా చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట ఈ పిన్ని బాబాయి. ఇంకా గ్రూప్ ఫొటోస్ తీయించుకున్నాం. మా హరన్నయ్య వాళ్ళ గ్రూప్ ఫోటో ఒకటి, ఇంకా మా గ్రూప్ ఫోటో ఒకటి. ఫైనల్గా ఇట్లా గ్రూప్ ఫొటోస్ తీసుకొని ఈ పార్టీ ఎండ్ చేసామన్నమాట. ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగా ఉందన్నమాట, చాలా బాగా నచ్చింది. అందరూ అదే చెప్పారనమాట, చాలా బాగుంది అని చెప్పి. ఇంకా ఫుడ్ ఏమేమి ఐటమ్స్ అనేది మేము క్లియర్గా తీయలేకపోయాము. కొంచెం ట్రెడిషనల్గా తగ్గట్టుగా పాల తాలికలని, బొబ్బట్లు అట్లా పెట్టాము అనమాట, మసాలా వడ అట్లా పెట్టాము. ఇంకా చెర్రీ రుషిక్ తింటున్నారు. రుషిక్ ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి వాడికి ఆకలేసి ఏడ్చాడు అనమాట. ఇంకా స్టేజ్ మీద ఏడ్చాడు. ఫస్ట్ కొంచెం ఫుడ్ తీసుకెళ్ళాము తింటాడని చెప్పి. ఇంకా చెర్రీ తిన్నాడు కానీ వాడు తినలేదన్నమాట. ఇంకా వాడికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఆకలేసి ఏడ్చాడు. ఇంకా వాడిని ఫస్ట్ తీసుకొచ్చేసి ఫుడ్ పెట్టిద్దామని చెప్పి ఇంక చెర్రీ ఒక్కరిని స్టేజ్ మీద ఉంచి వాడికి ఫుడ్ పెట్టించామన్నమాట. ఇంకెవరిని వచ్చినా చెర్రీకి ఒక్కడికి అక్షంతలు వేసి వెళ్ళారు. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారనమాట. ఇంకా మెయిన్గా మేము ఇచ్చాను కదా రిటర్న్ గిఫ్ట్, తపాలా చూపించాను కదా ఎత్తడిది, అదైతే చాలా బాగుందని చెప్పి ఫంక్షన్ అయిపోయినాక కూడా కాల్ చేసి అడిగారనమాట, ఎక్కడ తీసుకున్నారు, ఏ షాపు అని చెప్పి అడిగారనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫంక్షన్ ఇలా హ్యాపీగా జరిగిపోయిందనమాట. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.